సెటిల్ అయ్యి అక్కడ కూడా ఎంతో మందికి ఈ ధ్యానాన్ని అందజేస్తూ ఉన్నారు. సో మేడం తన ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ తను చేసి 'ధ్యాన మాతృత్వం' అనే పుస్తకాన్ని చక్కగా ఆవిడ రచించారు. రీసెంట్‌గా 'దివ్య స్త్రీ తత్వ జాగృతి' అనే మరొక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొనొచ్చారు. నేను సైకాలజీ స్టూడెంట్. డివైన్ ఫెమినైన్, మాస్కులైన్ ఎనర్జీస్ ఈ బ్యాలెన్స్ ఎలా ఉండాలని సైకాలజీలో మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ తర్వాత కార్ల్ హూంగ్స్ ఎంతో చక్కగా ఆయన దాని గురించి చెప్తూ ఉంటారు. సో అవన్నిటిని మేళవించి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన ఒక సమాచారం. ముఖ్యంగా యువతకు తెలియజేయాల్సిన ఒక సమాచారం. గర్ల్ చైల్డ్‌కి ఇంకా అడాలసెంట్ గర్ల్స్‌కి ఇంకా తెలియజేయాల్సిన అద్భుతమైన జ్ఞానం. ఈ పుస్తకం చక్కగా మన సెంటర్‌లో 2 పుస్తకాలు ఉన్నాయి. చాలామంది చదివి మంచి ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. సో ఈరోజు మేడం మనకు డైరెక్ట్‌గా రచయితే మనతో ఉన్నారు. సో ఈ దీని గురించి మేడం కొంత ఎన్‌లైటెన్ చేస్తారు. కానీ మనం డెప్త్‌గా తెలుసుకోవాలంటే ఆ పుస్తకాలు చదివినప్పుడు మరింత మన సమాచారాన్ని ఉన్న టైంలో మేడం తన విజ్ఞానాన్ని మనతో పాటు పంచుకుంటారు. వెల్కమ్ దేవి. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి గారు. వాట్ ఎ వండర్‌ఫుల్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్ హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు దేవి చెక్క. నేను డాలస్ యూఎస్‌ఏ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు మహేశ్వరి గారు నన్ను అడిగారనమాట. ఈ రెండవ పుస్తకం నేను రాసిన మొదటి పుస్తకం 'ధ్యాన మాతృత్వం'. ఇది రెండవ పుస్తకం అండి. 'దివ్య స్త్రీతత్వపు జాగృతి'. సో, జెంట్స్ ఉంటే ఫీల్ అవ్వకండి. స్త్రీతత్వపు జాగృతి అన్నామని. ఎందుకంటే పురుషుల్లో కూడా 50% స్త్రీతత్వమే ఉంటుందనమాట. సో, అదంతా కూడా ఈ పుస్తకంలో చక్కగా వివరించడం జరిగింది. సో, ప్లీజ్ గో గ్రాబ్ యువర్ కాపీ అండి. మా మదర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అలాగే లైట్ వర్కర్స్ రంజిత్ గారి దగ్గర కూడా ఈ కాపీస్ అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా అందరికీ చదవాల్సిన పుస్తకం. మరి ఈరోజు దీని గురించి మహేశ్వరి గారు చెప్పమన్నారు. ఎబ్ టు బి ఫ్రాంక్ ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. ఎందుకంటే ఇది నేను ఈ పుస్తకం రాసిన తర్వాత ఈ పుస్తకం పైన నేను తీసుకునే మొదటి సెషన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మొదటగా మనందరం ఆహ్, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకునే విషయం ఏంటంటే మనందరం ఒక ఆత్మ స్వరూపులమని కదా! మనంతా శరీరాన్ని తీసుకున్నాము. కానీ మామూలుగా మనంతా కూడా ఆత్మ స్వరూపులం. మరి ఒకానొక ఆత్మ తను తీసుకున్న జన్మ పరంపరలో స్త్రీ జన్మలు, పురుష జన్మలు 2 తీసుకోవడం జరుగుతుంది. నేను నా పాస్ట్ ఎళ్ళినట్టయితే నేనన్నీ ఫీమేల్‌గా ఉండను అన్ని జన్మల్లో. అలాగే మహేశ్వరి గారు అన్ని జన్మల్లో ఫీమేల్‌గా ఉండరు. అలాగే ఇక్కడ ఉన్న జెంట్స్ ఎవరైతే ఉన్నారో సాంబిరెడ్డి గారు, అలాగే ఇంకా ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ మీ గత జన్మలో గనక మీకు తెలిసినట్లయితే అన్ని పురుష జన్మలుండవు మీకందరికి. మీ అందరికి ఎన్నో స్త్రీ జన్మలు ఎత్తి మీరొచ్చారు. ఆత్మకి 2 అనుభవాలు కావాలన్నమాట. అందుకని కొన్నిసార్లు స్త్రీగా, కొన్నిసార్లు పురుషునిగా పుడుతుంది. మరి కొన్నిసార్లు స్త్రీగా, కొన్నిసార్లు పురుషునిగా పుట్టే ఈ ఆత్మ స్త్రీయా? పురుషుడా? అంటే గనక ఆత్మ ఎవరు అంటే ఇక్కడ నేను పెట్టుకున్నాను గదా! బ్యాక్‌గ్రౌండ్‌లో అర్ధనారీశ్వర తత్వం అన్నమాట. మీకందరికీ కూడా తెలుసు కదా! మనం బ్రతికున్నన్న వాళ్ళు మనం శివం అంటారు. ఆ శివం లోపల నుంచి ఎళ్ళిపోయిందనుకోండి మనకి, అప్పుడు ఈ శరీరాన్ని శవం అంటారు. కదా! శివం లోపలున్నంత సేపే ఈ శరీరం బ్రతికుంటుంది. ఈ శివం వెళ్ళిపోతే శరీరం శవమైపోతుంది. మరి ఈ శివం ఎవరైతే లోపలుందో ఈ ఆత్మ శివుడంటే ఎవరు అంటే అర్ధనారీశ్వరుడు. అంటే ఆత్మలో స్త్రీతత్వము, పురుషతత్వము సమానంగా ఉంటాయి. 2 కూడా 50% 50%. స్త్రీతత్వం, పురుషతత్వం కలిపే ఒక ఆత్మ ఏర్పడుతుంది. ఆ ఆత్మ కానీ జన్మ తీసుకునేటప్పుడు ఆ 2 తత్వాలతో కలిపి ఉన్న ఆత్మ జన్మ తీసుకునేటప్పుడు ఎయిదర్ స్త్రీగా గాని, లేదా పురుషుడుగా గాని పుట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు నేనొక అబ్బాయి డ్రెస్ ఏసుకున్నాననుకోండి, అబ్బాయి అయిపోను కదా! పూర్తిగా. అమ్మాయి డ్రెస్ ఏసుకుంటే అమ్మాయి అయిపోము. అలాగే ఈ శరీరం అనే డ్రెస్ ఏసుకుంది ఆత్మ. డ్రెస్ వేసుకున్నప్పటికి కూడా ఇద్దరిలోనూ స్త్రీతత్వము, పురుషతత్వము 2 సమానంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ మౌలికమైన విషయాన్ని మనకి మర్చిపోతామో, అర్థం చేసుకోమో, అప్పుడేం చేస్తామంటే మన యొక్క శక్తియుక్తుల్ని, మన యొక్క సామర్థ్యాల్ని ఏం చేస్తామంటే పురుషుడుగా, స్త్రీగా
ఆ సామర్థ్యాల్ని మనం లిమిట్ చేసేసుకుంటామనమాట. నేను అమ్మాయి. సో, నేను ఈ పనులు చేయగలను, ఈ పనులు చేయలేను. నేను అబ్బాయిని. అబ్బాయి అయ్యుండి నేను ఇది చేయడం ఏంటి? ఛ! నేను అబ్బాయి ఇలాగే ఉండాలి. అని చెప్పేసి ఏమనుకుంటామంటే, మన ఆత్మ యొక్క ఆహ్, ఈ అనంతమైన ఆ సృజనాత్మక శక్తుల్ని మనం ఏం చేస్తామంటే ఆపేసుకుంటామనమాట. మనకందుకే ఈ విగ్రహాలు, భగవంతుడి రూపాల్లో మనకిచ్చింది అద్భుతమైన జ్ఞానం అనమాటండి. మనకి ఏం చెప్పారు చక్కగా అర్ధనారీశ్వర రూపాన్నిచ్చారు. జీవుడే శివుడు, దేహమే దేవాలయం అని చెప్పారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అని చెప్పారు. ఈ జీవుడే శివుడు అని చెప్పారు. ఈ శివుడిని మళ్ళీ ఎలా చూపించారు మనకి? అర్ధనారీశ్వర రూపంలో చూపించారు. మనం మర్చిపోయి మాయలో పడిపోకండా, మన ఏన్షియంట్ ఈ విజ్డమ్ అంతా గనక మనం అర్థం చేసుకుంటే, అప్పుడు మనం ఆ అజ్ఞానంలోంచి ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు బయటికి రాగలుగుతాం అనమాటండి. చూసారా ఎంత అద్భుతమో మనం 2 మనలో స్త్రీ తత్వము ఉంది, పురుష తత్వము ఉంది. సో, ఇక్కడ మనం ధ్యానం చేయడం మొదలుపెట్టి, జ్ఞానం అంతా మొదలుపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఫ్రెండ్స్ మన లోపల? మన లోపల ఉన్న స్త్రీతత్వానికి, మన లోపల ఉన్న పురుషతత్వానికి కళ్యాణం జరుగుతుంది. దానినే అంతర్కల్యాణం అంటారు. మనకి కళ్యాణం అంటే ఏంటో కాదండి. పెళ్ళనే తీసుకోకండి. శుభము. శుభకరమైన కలయిక, శుభకరమైన థింగ్ జరుగుతుందనమాట లోపల. కళ్యాణ కారకం అంటారు కదా! కళ్యాణ కారకం అంటే శుభకారకం అని కూడా అర్థం అనమాట. కళ్యాణం అంటే శుభం అని అర్థం. సో, ఎప్పుడైతే ఆ శుభము లోపల మనకి జరుగుతుందో, స్త్రీ పురుషుల కలయిక అనేది, ఆ స్త్రీ తత్వపు, పురుషతత్వపు కలయిక అనేది జరుగుతుందో, అప్పుడు మనం బయట కూడా అన్ని కళ్యాణకరమైన పనులే చేస్తామనమాట. మన వైఫ్‌తో మనం కళ్యాణకరంగా ఉంటాం. మన హస్బెండ్‌తో కళ్యాణకరంగా ఉంటాం. మన పిల్లలతో శుభకరంగా ఉంటాం. అలాగే సమాజంతో కూడా మనం అద్భుతంగా, మంచిగా ఉండగలుగుతాము. సో, మన లోపల ఉన్న ఈ స్త్రీతత్వానికి, పురుషతత్వానికి ఆ అద్భుతమైన కలయిక జరిగినప్పుడు కొన్ని పిల్లలు కూడా పుడతాయి. ఏంటో చెప్పనండి? ప్రేమ, శాంతి, కరుణ, అవగాహన ఇలాంటి గుణాలు, దివ్య గుణాలు మన లోపల నుంచి జన్మిస్తాయన్నమాట. మన లోపల స్త్రీ, పురుష తత్వాలు కలిసినప్పుడు. మనకి మన చుట్టూ ఉన్న మహానుభావుల్ని తీసుకోండి. ఇప్పుడు చాలా మంది మగవాళ్ళు అసలు వంట చేయరు. చాలా మంది ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకని? మగవాళ్ళు వంట చేయడానికి నామోషీగా ఎందుకు ఫీల్ అవ్వాలి? ఆడవాళ్ళు డ్రైవ్ చేయడానికి ఎందుకు భయపడాలి? కొన్ని కొన్ని ఏరియాస్‌లో లేడీస్ చాలా లిమిటెడ్‌గా ఉంటారు. కొన్ని కొన్ని ఏరియాస్‌లో జెంట్స్ చాలా లిమిటెడ్‌గా ఉంటారు. ఎందుకంటే వి ఆర్ ఇన్ ఎ ఇల్యూజన్ థట్ ఐ యామ్ నాట్ కేపబుల్. నేనది చెయ్యలేను. నేనిది చెయ్యలేను. నాకిది చేత కాదేమో ఎందుకంటే ఐ యామ్ గర్ల్. నేనిది చేయకూడదు ఎందుకంటే ఐ యామ్ బాయ్ అని చెప్పేసి మనం ఏం చేసుకుంటున్నామంటే మనకి మనమే ఒక ముసుగేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి చరిత్రలో చూసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి లాంటి మహా వీరవనితలున్నారా లేదా? నలుడు, భీముడు లాంటి గొప్ప వంటగాళ్ళున్నారా లేరా? వాళ్ళందరిని మనం ఈ కాన్సెప్ట్ తెలుసుకొని మనం గమనించుకోవాలన్నమాట. ఇది కరెక్టా? కాదా? ఎన్నో ఉన్నాయి ఎబిలిటీస్. అమ్మాయి ఏదైతే పని చెయ్యాలని మీరనుకుంటారో, ఆ పని అబ్బాయి అమ్మాయి కంటే బాగా చేయగలడు. అలాగే అబ్బాయి ఏదైతే పని చేయాలనుకుంటారో, ఆ పని అబ్బాయి కంటే అమ్మాయి బాగా చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. సో, దేర్ ఈస్ నో లిమిటేషన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మన ఇగ్నోరెంట్ అజ్ఞానంతో కూడిన సమాజము, అజ్ఞానంతో కూడిన మనస్తత్వం వల్ల మనకి మనం ఏర్పరుచుకున్న కొన్ని ఏంటి లిమిటేషన్సు మనల్ని మనమే తగ్గించేసుకున్నాము. అంటే దీని అర్థం ఏంటంటే ఆహ్, అమ్మాయిలందరూ అబ్బాయిల పనికి, అబ్బాయిలందరూ అమ్మాయిల పనికి మారిపోవాలని కాదు. కానీ అవసరం వచ్చినప్పుడు మనం ఏదైనా చేయగలము. దేనికైనా మారడానికి మనం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి అని అర్థం అన్నమాట. అంతేగాని ఇప్పుడు మగవాళ్ళందరూ ఇది చేసేయాలి. ఇప్పుడంటే మీరుండే కంఫర్ట్ జోన్‌లోంచి మీరు మొత్తంగా షిఫ్ట్ చేసేసుకోమని కాదు. మీ కంఫర్ట్ జోన్‌ని కాన్స్టెంట్‌గా బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. ఏదైతే మీకు కాదనిపిస్తుందో వెళ్లి దానిని ప్రయత్నించండి. కొంచెమన్నా ప్రయత్నించండి. డాడ్స్ అందరూ చక్కగా పాపకి తలదూవడం నేర్చుకోవాలి. అలాగే మమ్స్ అందరూ డ్రైవింగ్ నేర్పించాలి పిల్లలకి. మన కంఫర్ట్ జోన్‌లోంచి బయటకొచ్చి ఎక్స్‌ప్లోర్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి పూర్ణత్వం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే ఈ అంతర్కల్యాణం జరుగుతుంది. అంటే ఏంటంటే ప్రతి స్త్రీ కూడా తన లోపల ఉన్న పురుషతత్వాన్ని కూడా అవేకం చేసుకోవాలి. అలాగే ప్రతి పురుషుడు తన లోపల ఉన్న స్త్రీతత్వాన్ని అవేకం చేసుకోవాలి. అంటే అది అవేకన అయితేనే కదా లోపల కళ్యాణం జరుగుతుంది.
నేనసలు అవేకనే చేసుకోనంటే, నేను ఇలాగే ఉంటాను అంటే, నో మై డియర్ ఫ్రెండ్స్. సో, దానిని ఆ మౌలికమైన సూత్రాన్ని ఇప్పుడు మనకి గురువు గారినే తీసుకున్నారండి. పత్రి సార్ మనందరికీ తెలుసు కదా! ఆయనే కదా మనకి రోల్ మోడలు. ఆయన చేసినంత వంట ఇంకెవరైనా చేసారా? ఎంత వంట చేసారాయన? ఎంత వడ్డించారు? మరి వంట చేసి వడ్డించడం అమ్మాయిల పని అనుకుంటాం గదా! మనంతా కూడా. అదే కదా మనకి పురాతనంగా వచ్చిన రూల్ అంతా కూడా. మరి మన కళ్ళ ముందు ఆయనది బ్రేక్ చేసి చూపించారా లేదా చక్కగా? సో, మహానుభావులందరూ కూడా అప్ టు ద సత్యం. ఆ సత్యం ఏదైతే ఉందో దానికి సత్యానికి తగ్గట్టుగా జీవించి మనకు చూపించారు. మనకి కావాల్సిందేంటంటే జస్ట్ రియలైజేషన్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఫస్ట్ ఏం రియలైజ్ అవ్వాలంటే మన లోపల స్త్రీతత్వము, పురుషతత్వము 2 ఉన్నాయి. 2 ఉండాల్సిన పనేంటి? 2 ఎందుకున్నాయి? అంటే గనక ఈ పురుషతత్వానికి తానేంటో తాను తెలుసుకోవడానికి స్త్రీతత్వం అవసరం. అలాగే ఈ స్త్రీతత్వానికి తానేంటో తాను తెలుసుకోవడానికి పురుషతత్వం అవసరము. ఇప్పుడు మీరేంటో మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక అద్దంలో చూసుకుంటే తెలుస్తది మీకు. ఒక అద్దంలో చూసుకోకుండా మీరేంటో మీకెప్పటికైనా తెలుస్తుందా? మీరెలా ఉన్నారు? మీ ముక్కెలా ఉంది? మీ కళ్ళెలా ఉన్నాయి? అంటే ఇప్పుడు కెమెరాలొచ్చినియనుకోండి. కెమెరా కూడా కైండ్ ఆఫ్ మిర్రరే. అంటే ప్రతిబింబం అన్నమాట. అంటే మీరు కాని దాంట్లో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అవునా? కాదా? మీరు కాని దాంట్లో చూసినప్పుడే మీరెలా ఉన్నారో మీకు తెలుస్తుంది. అలా మనకంటే వేరుగా ఇంకోటి లేనప్పుడు మనమెలా ఉన్నామో మనకి తెలియదనమాట. సో, ఇదంతా ఎందుకని స్త్రీతత్వం, పురుషతత్వం 2గా ఏర్పడ్డాయి అంటే, దివ్యత్వం తనని తాను తెలుసుకునే ఆ ప్రక్రియలో తనను కాని దాంట్లోనే చూసినప్పుడే తనని తాను తెలుసుకుంటాం కాబట్టి, చక్కగా ఈ పురుషతత్వం స్త్రీతత్వాన్ని చూసి, స్త్రీతత్వం పురుషతత్వాన్ని చూసి తనను తాను తెలుసుకొని 2 కలిపి ఎంతో అద్భుతంగా ఎక్స్‌ప్లోర్ చేసి ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం ఏర్పడ్డాయన్నమాట. దివ్య స్త్రీతత్వము మరియు పురుషతత్వము. 2 కూడా ఒకటే. స్త్రీ ఏ మూల చైతన్యం నుంచి వచ్చిందో స్త్రీతత్వపు శక్తి, అదే మూల చైతన్యం నుంచి పురుషతత్వపు శక్తి కూడా ఉంది. ఏర్పడింది. సో, కాబట్టి ఈ 2 కూడా దివ్యమైనవే. ఈ 2 కూడా మనకవసరము. అలాగే ఈ 2 కూడా మన లోపలే ఉన్నాయి. స్త్రీతత్వపు శక్తి ప్రతి పురుషుడిలో ఉంది. అలాగే పురుషతత్వపు శక్తి కూడా ఉంది. అలాగే స్త్రీలలో కూడా స్త్రీతత్వపు శక్తి ఉంది. పురుషతత్వపు శక్తి కూడా ఉంది. మరి ఇవి ఎలా ఉన్నాయి? అసలు జాగృతమై ఉన్నాయా లేదా? వాటి యొక్క లక్షణాలేంటి? నాలో ఫెమినైన్ క్వాలిటీస్ ఉన్నాయా? మస్కులైన్ క్వాలిటీస్ ఉన్నాయా? అవన్నీ కూడా మనం తెలుసుకోవాలనమాట. ఈ రెండిటిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనల్ని మనం ఎంతో బాగా అర్థం చేసుకుంటాం ఫ్రెండ్స్. మనం చాలా సార్లు అనుకుంటాం గదా! నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా వైఫ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటూ ఉంటాం. నిజానికి వాళ్ళెవ్వరో కాదు. మనల్ని మనమే అర్థం చేసుకోలేదు. అసలు మనమేంటి? మన లోపల ఏ దివ్య శక్తులున్నాయి? ఏం పనిచేస్తున్నాయి? ఎటువంటి అపనమ్మకాలున్నాయి? ఎటువంటి షరతులున్నాయి మన బుర్రలో? మన గురించి మనకే అర్థం కాదే! ఇంక ఎదుటి వాళ్ళకి ఏమర్థమవుతుంది? మన గురించి మనకే తెలీదు. మన గురించి మనం తెలుసుకోవాలంటేనే మనం ఒక పెద్ద ప్రతి మనిషి కూడా ఒక పెద్ద మహాసముద్రం అన్నమాట. ఎన్నో నిధులున్నాయి లోపల. ఎన్నో ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవునా కదా! షార్క్స్ ఉంటాయి. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, మనులుంటాయి, మాణిక్యాలుంటాయి, అన్నీ ఉంటాయి సముద్రంలో. అలాగే మన లోపల కూడా అన్నీ ఉంటాయి. డార్క్ ప్లేసెస్ ఉంటాయి, నిధులు ఉంటాయి. కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలి. ఆ మనల్ని మనం తెలుసుకునడానికి చాలా చక్కటి ఒక అద్భుతమైన ఒక వే ఏంటంటే మన లోపలున్న స్త్రీతత్వపు మరియు పురుషతత్వపు శక్తుల్ని అర్థం చేసుకోవడం అన్నమాట. ఈ లోపల మన లోపల ఉన్న స్త్రీతత్వానికి, పురుషతత్వానికి బ్యాలెన్స్ కుదిరిందనుకోండి, బయట మీ వైఫ్ అండ్ హస్బాండ్‌కి మంచి బ్యాలెన్స్ కుదురుతుంది. చక్కగా మంచి సఖ్యత ఏర్పడుతదనమాట బయట. లోపల ఈ శక్తులు సఖ్యతగా ఉంటే, బయట ఆ శక్తులు కూడా సఖ్యతగా ఉంటాయి. లోపల అసలు మీరు ఇగ్నోరెంట్ పురుషతత్వ శక్తే లేదు అనుకున్నారు. స్త్రీతత్వ శక్తే ఉందనుకున్నారనుకోండి. పురుషులు నేను ఓన్లీ మేల్ అనుకున్నారనుకోండి. అప్పుడు ఈ సఖ్యత అనేది ఎప్పటికి ఏర్పడదు. అద్భుతమైన సఖ్యత. ఆ సీతారాముల్లాగా. వాళ్ళందరూ ఎందుకని అంత గొప్ప జంటలయ్యారు? పార్వతీ పరమేశ్వరులు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ 2 తత్వాల్ని చక్కగా తెలుసుకున్నారు. ఇప్పుడు అసలా ఈ ఇందులో నేను కొన్ని థింగ్స్ నేను మెన్షన్ చేశాననమాట. స్త్రీతత్వపు లక్షణాలేంటి? పురుషతత్వపు లక్షణాలేంటి? అనేవి మెన్షన్ చేశాను. అవి కొన్ని మీకు వివరిస్తాను. ఓకేనండి. అవి వివరించినప్పుడు ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? ఆ లక్షణాలు మనలో ఉన్నాయంటే, మనం ఆ లక్షణాలతో మనం పని జేస్తున్నాము అంటే గనక మనలో స్త్రీతత్వం
జాగృతమై ఉందని అర్థం. అలాగే పురుషతత్వ లక్షణాలున్నాయి. ఆ లక్షణాలు మన లోపల ఉన్నాయంటే, మనలో పురుషతత్వం కూడా చక్కగా జాగృతమై ఉందని అర్థం అన్నమాట. ఒకవేళ లేవనుకోండి, అంటే అర్థం ఏంటంటే, వూండెడ్ ఫెమినైన్, వూండెడ్ మస్కులైన్ ఉన్నాయని అర్థం. అంటే మన లోపల దివ్య స్త్రీతత్వము, పురుషతత్వము గాయపడింది అని అర్థం అన్నమాట. ఎందుకని ఈ గాయాలు ఏర్పడ్డాయి? ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? అదంతా కూడా ఈ పుస్తకంలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అదంతా నేను కవర్ చేయలేకపోవచ్చు. తప్పకుండా బుక్ చదివి తెలుసుకోండి. కానీ ఈ గాయం ఎందుకు ఏర్పడుతుంది? గాయపడినప్పుడు ఏమవుతుందంటే అండి, పని చేయాల్సిన రకంగా కాకుండా వేరే రకంగా పనిచేస్తుందనమాట. ఇప్పుడు ఒక సిస్టమ్‌లోకి వైరస్ వచ్చిందనుకోండి, ఒక ఫోన్‌లోకి వైరస్ వచ్చిందనుకోండి, ఏమవుతుంది? ఆ కంప్యూటరు పని చేయనసలసినట్టుగా పని చేయదు కదా! పోనీ సిస్టమ్ వదిలేయండి. అది మన బాడీలోకి ఒక వైరస్ వచ్చిందనుకోండి ఏమవుతుంది? బాడీకి వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు మీరు లెగిసి డాన్స్ చేస్తూ మొత్తం ఆ పనులన్నీ చేసేసుకొని, వంట చేసుకొని అన్నీ చేయగలుగుతారా? మీ బాడీ మీకు మీకు తగ్గట్టుగా పనిచేస్తదా? లేదా మీరు మంచం మీద పడి మూలుగుతూ ఉంటారా? ఎలా ఉంటారు వైరస్ వచ్చినప్పుడు? అలాగే అది ఏ విధంగా మనం మన బాడీ పని చేయాల్సుందో ఆ విధంగా పని చేయదు. అది ఎఫెక్ట్ అయినప్పుడు, గాయపడినప్పుడు. అలాగే మన లోపల దివ్య స్త్రీతత్వము, పురుషతత్వము కూడా గాయపడి ఉంటే గనక, అది పని చేయవలసిన విధంగా కాకుండా వ్యతిరేకంగా పనిచేస్తుంది. చాలా మందిలో మనకి వ్యతిరేకంగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో, ఎందుకు గాయపడింది? ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది? అలా వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఎటువంటి అక్కర్లేని గొడవలు, అక్కర్లేని కన్‌ఫ్యూజను, అక్కర్లేని భయాలు మన లోపల ఎలా మనం కల్పించుకుంటాము అనే దాన్ని ఈరోజు కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో, ముందుగా దివ్య స్త్రీతత్వపు లక్షణాలు ఏమిటి? దివ్య స్త్రీతత్వపు లక్షణాలేంటంటే అండి, సో, సహజావబోధన కలిగి ఉండడము. ఆ సహజావబోధన సహజంగానే మనం థింగ్స్‌ని తెలుసుకోగలిగే శక్తి ఉంటదనమాట. చూడండి ఒక అమ్మకి మనకి ఆకలేస్తుందని చెప్పకపోయినా ఆకలేస్తుందని తెలిసిపోతదా లేదా? ఎలా తెలుస్తుంది? సహజావబోధన మై డియర్ ఫ్రెండ్స్ చక్కటి సహజావబోధన కలిగి ఉండడం అనేది స్త్రీతత్వపు లక్షణం. అలాగే యాక్సెప్ట్ చేయడము పరిస్థితులన్నిటిని కూడా ఉన్నదున్నట్టుగా. ఇది ఓన్లీ గర్ల్స్‌కి కాదు మై డియర్ ఫ్రెండ్స్ బాయ్స్ గూడా గమనించుకోండి. బాయ్స్ కూడా మీకు సహజావబోధన ఉందా? అయితే మీ లోపల స్త్రీతత్వం చక్కగా పనిచేస్తుందని అర్థము. అలాగే మీరు ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా? మీ లోపల స్త్రీతత్వం చక్కగా పనిచేస్తుందని అర్థం. యాక్సెప్ట్ చేయట్లేదా? యాక్సెప్ట్ చేయకుండా నా ఇల్లు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. నీట్‌గానే ఉండాలి. ఆ దిండు అక్కడే ఉండాలి. అది కొంచెం ఇలా ఉంటే మనం యాక్సెప్ట్ చేయము. నా ఫుడ్డు టేబుల్ మీద నాకు 4 కూరలు లేదా ఒక కూర, ఒక పచ్చడి, ఒక రసం 3 రకాలు ఉండాల్సిందే. పొద్దున్న, సాయంత్రం ఉండకూడదు. లేదా ఇంకా ఈ ఈ రకాలే నేను తింటాను. ఈ రకం మారితే నేను తినను. యాక్సెప్టెన్స్ లేదా మనకి? చాలా స్టిఫ్‌గా ఉన్నామా? ఫ్లెక్సిబుల్‌గా లేమా? అయితే మీ లోపల దివ్య స్త్రీతత్వము గాయపడింది అని అర్థము. ఈ దివ్య లక్షణాలన్నీ కూడా మనం గమనించుకోవాలి. గమనించుకుంటే ఎప్పుడు మీ భార్య ఒక పని చేస్తారు. ఈరోజు ఆ పని చేయట్లేదు మీరు చేయాల్సొచ్చింది. ఆహా! నేను చెయ్యను. అది మా ఆవిడ చేసే పని నేనెందుకు చేస్తాను? డోంట్ యాక్సెప్ట్. నువ్వే చెయ్యి. 2 రోజులైనా ఆవిడకి ఒంట్లో బాలేదు. 2 రోజులైనా, 3 రోజులైనా సామాన్లు అక్కడే ఉంటాయి. ఇల్లు అలాగే ఉంటది. దుప్పట్లు మడతలు పెట్టి ఉండవు. 4 రోజుల తర్వాత కూడా వైఫ్ లెగిసి చేసినప్పుడు గాని ఆ పనులవ్వవు. అలాగే హస్బెండ్‌కేదో ఊరెళ్తారు లేదా బాగోదు. ఆయనొచ్చి చేసినప్పుడు గాని ఆ టాక్స్ సబ్మిషన్ అవ్వదు. లేకుంటే ఏదో అప్లికేషన్ పెట్టాలి అవ్వదు. పాస్‌పోర్ట్ రెన్యూవల్ పెట్టాలి అవ్వదు. ఏది అవ్వదు. ఆయన పనులన్నీ కానిచ్చుకొని ఆయనొచ్చి మాత్రమే అది చెయ్యాలి. నేను మాత్రం చెయ్యను. అంటే ఏంటంటే మీకు యాక్సెప్టెన్స్ లేదు. సో, మీ లోపల దివ్య స్త్రీతత్వము గాయపడి ఉందని అర్థము. అది అమ్మాయికైనా సరే, అబ్బాయికన్నా సరే. సో, ఈ ఈ గాయపడడం వల్ల అది వ్యతిరేకంగా పనిచేస్తుంది. యాక్సెప్ట్ చేయడానికి బదులుగా ఐ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్. ఐ డోంట్ వాంట్ టు డూ అంటాం అన్నమాట. సో, మరి ఎంతమందికి గాయపడిందంటారు? ఈ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆర్మ్స్ అప్ హ్యా హ్యాండ్ రైజ్ చేద్దురు గాని. ఓకేనా? సో, భూమాతతో అనుసంధానం కలిగి ఉండడం. చక్కగా ఆ మదర్ ఎర్త్‌తో కనెక్షన్ ఉంటదన్నమాట. మన లోపల దివ్య స్త్రీతత్వం జాగృతమైతే. ఎంతో చక్కటి కనెక్షన్ ఉంటది. ఆ భూమిని, ఆకుని దేన్ని చూసినా సరే మంచి అనుభూతి అనేది కలుగుతుంది. ఓకేనా? అలాగే శక్తివంతంగా ఉనికిని అనుభూతి చెందడం. మన లోపల ఉన్న ఆ ఎక్సిస్టెన్స్‌ని, ఉనికిని అనుభూతి చెందగలుగుతూ ఉంటాం అన్నమాట.
బియాండ్‌గా మైండ్ అనుభూతి చెందగలుగుతా ఉంటాం. అలాగే హెల్తీ బౌండరీస్ ఉంటాయి. స్త్రీతత్వం జాగృతమై ఉంటాయి. అంటే ఎంత వరకు ఆ బౌండరీస్ వేళకోళం ఆడొచ్చు. కానీ ఒక స్థాయికి మించి ఆడకూడదు. వేళకోళానికి ఒక స్థాయి ఉంటుంది కదా! హెల్తీ బౌండరీ ఉంటది కదా! వేళకోళం ఆడలేదనుకోండి అసల మజా ఏముంది? జీవితంలో హ్యూమర్ లేకపోతే ఏం బావుంటుంది? బావుండాలి కదా! కాబట్టి వేళకోళాలు ఆడుకోవాలి. జోక్స్ ఏసుకోవాలి. కానీ ఎంత వరకు? అది హ్యూమర్ క్రియేట్ చేసే వరకే ఉండాలి. దాన్ని మించి ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలాగా, క్రిటిసైజ్ చేసేలాగా, రాక్షసంగా మారకూడదనమాట. అంటే ఎంత వరకు హెల్తీ బౌండరీస్ ఉండాలి అనేది నాకర్థం కావట్లేదా? నేను ఎదుటి బౌండరీస్ క్రాస్ చేసి ఎదుటి వాళ్ళని హింసిస్తున్నానా? లేదా నా బౌండరీస్ క్రాస్ చేసి ఎదుటి వాళ్ళని నన్ను హింసించేలా నేను ఆహ్వానిస్తున్నానా? నేను ఆ బౌండరీలు క్రాస్ చేస్తున్నా సరే, లేదా నా బౌండరీస్‌ని నేను రక్షించలేకపోయినా సరే, రెండిట్లో ఏది చేయలేకపోయినా నా లోపల దివ్య స్త్రీతత్వము గాయపడింది. ఐ యామ్ నాట్ అవేర్ ఆఫ్ బౌండరీస్. సో, అప్పుడు దివ్య స్త్రీతత్వం గాయపడిందని అర్థం అన్నమాట. అలా లేదా చక్కటి బౌండరీస్‌లో ఉన్నారా? అయితే మీలో దివ్య స్త్రీతత్వం జాగృతమై ఉంది. సో, ఆరోగ్యవంతమైన హద్దులు కలిగి ఉండడం. అలాగే తాదాత్మ్యం చెందడము. చక్కగా కలిసిపోవడం అన్నమాట. ఇప్పుడు చూడండి ఒక స్త్రీ వచ్చి, ఒక కొత్త కుటుంబంలోకొచ్చి, ఆ కుటుంబాన్నంతా తనదిగా చేసుకుంటుంది కదా! తాదాత్మ్యం చెందడం. ఎంత చక్కగా తాదాత్మ్యం చెందుతుంది ఆ కొత్త కుటుంబంతో. అలా చెందలేకపోతున్నారా? అయితే స్త్రీతత్వం గాయపడింది. అలాగే ఒక ఆహ్, మగవాళ్ళకైతే పోనీ మీరు కొత్త జాబ్‌లోకెళ్లారు, కొత్త కంట్రీలోకెళ్లారు. అక్కడ తాదాత్మ్యం చెందలేకపోతున్నారా? అయితే మీలో కూడా ఆ స్త్రీతత్వం గాయపడింది అని అర్థం అన్నమాట. కరుణతో కూడి ఉండడం, కంపాషన్ కరుణ అనేది ఉండాలి. మగవాళ్ళలో కూడా, ఆడవాళ్ళలో కూడా. కరుణ లేదా మీ లోపల? కరుణ లేకపోతే మీ లోపల దివ్య స్త్రీతత్వం గాయపడింది. కరుణ ఉంటే ఏం చేస్తాము? ఏ జీవిని హింసించము. నాన్ వెజ్ తినలేము. ఫస్ట్ థింగ్ మీ లోపల కరుణ పుట్టిందంటే యూ ఆర్ నాట్ ఏబుల్ టు కిల్ ఎ థింగ్. లివింగ్ బీయింగ్‌ని చంపేసి తినడం అనేది చేయలేము. సో, అది చేస్తున్నామా ఇప్పటికి అంటే మీ లోపల స్త్రీతత్వం గాయపడి ఉంది అని అర్థము. మామూలు మెడిటేటర్సే అవ్వక్కర్లేదండి. నాకు తెలిసి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఎలాగంటే మామూలుగా వాళ్ళు నాన్ వెజ్ తినేసేవాళ్ళంట. కానీ వాళ్ళు వండడం మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ ఫ్లెష్‌ని ముట్టుకుంటారో, దాన్ని కట్ చేస్తారో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారన్నమాట. ప్లేట్‌లోకి అంతా కుక్ చేసేసి, డెకరేట్ చేసేసి వచ్చేసినప్పుడు, ఆ రైస్‌లో కలిసిపోయి వచ్చేసినప్పుడు దే ఆర్ నాట్ అవేర్ జస్ట్ తినేసారు. కానీ ఎప్పుడైతే కుక్ చేయడానికి ఆ రా మీట్ పట్టుకున్నారో దే ఆర్ నాట్ మెడిటేటర్స్. కానీ అది పట్టుకొని కట్ చేసుకున్నప్పుడు దే రియలైజ్ ఏంటి నేను చేస్తుంది ఏంటి అని చెప్పి వాళ్ళకి మనసొప్పలేదు. దే టర్న్డ్ ఇంటూ వెజిటేరియన్స్. ఏ మాత్రం ధ్యానము, ఆత్మజ్ఞానం ఏమి తెలియని వాళ్ళు ఎలా మారారు వాళ్ళలాగా? చాలా మంది తెలుసు నాకలాగా. వాళ్ళు నాట్ మెడిటేటర్స్ కానీ వెజిటేరియన్స్. ఎందుకంటే వాళ్ళలో ఆ దివ్య స్త్రీతత్వం జాగృతమైంది. కరుణ కలిగి ఉన్నారు వాళ్ళు. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ కరుణ లేదా? అయితే స్త్రీతత్వం జాగృతమై లేదు. మగాళ్ళలో అయినా సరే, ఆడవాళ్ళలో అయినా సరే. అలాగే ఆకర్షణీయత. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాము. చక్కగా ఆ గ్రేస్ అనేది ఉంటదనమాట మన లోపల. నో మ్యాటర్ మీరు లావుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, నల్లగా ఉన్నారా అదంతా కాదు. ఒక రకమైన కళ ఉంటుందనమాటండి మన లోపల. మన ప్రెజెన్స్‌లో ఉంటుంది అసల. చక్కటి ఆకర్షణీయంగా మనతో వచ్చి మాట్లాడాలని అనిపిస్తా ఉంటది. మనతో టైమ్ స్పెండ్ చేయాలని అనిపిస్తా ఉంటది. అందరికి ఆకర్షణీయతని కలిగి ఉండడం అన్నమాట. అది దివ్య స్త్రీతత్వపు లక్షణం. చక్కగా ఆకర్షితులవుతారనమాట. అబ్బాయిలన్నా, అమ్మాయిలన్నా కూడా ఇద్దరికీ కూడా. అబ్బాయిలకి కూడా ఆకర్షితులవుతారు. వాళ్ళకి కూడా ఆకర్షణ ఉంటే దివ్య స్త్రీతత్వపు జాగృతం అయిందని అర్థం. కొన్ని కోణాల్లో జాగృతమై ఉండొచ్చు. కొన్ని కోణాల్లో లేకపోవచ్చు. అన్నిటిలోనూ జాగృతమై ఉండేలా చూసుకోవాలి మనం. ఓకే. ఈ ఆకర్షణీయత అనేది ఎలా అంటే ఆహ్, అది మళ్ళీను అట్రాక్షన్ కాదండి. ఇది డిఫరెంట్ అన్నమాట. ఒక రకమైన డివైన్ క్వాలిటీ. దాన్ని మామూలు ఫిజికల్ అట్రాక్షన్‌లో పోల్చకూడదు. ఓకే. దానికి మీ మేకప్‌తోను, డ్రెస్సింగ్‌తోను సంబంధం లేదు. అలాగే మద్దతునివ్వడం. ఎవరేం చేసినా సరే, మన కుటుంబ సభ్యులు ఏమన్నా పని చేస్తున్నారా? చక్కగా వెళ్లి సపోర్ట్ ఇవ్వడం. కావలసిన సపోర్ట్ ఇవ్వడం అనేది మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట ఫ్యామిలీ మెంబర్స్‌కి. సపోర్ట్ ఇస్తున్నారా? ఒక హస్బెండ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. "అమ్మో! చెయ్యకు బాబోయ్! ఏమైపోతదో ఇందులోనే ఉండు" అని చెప్పేసి మనం సపోర్ట్ ఇవ్వట్లేదా? సపోర్ట్ ఇవ్వట్లేదంటే ఆ ఫెమినైన్ క్వాలిటీ అయిందని చెప్పి. అలాగే వైఫ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. కొత్తగా ట్రై చేస్తుంటే ఇప్పుడు నీకది అవసరమా? అని చెప్పేసి వెనక్కి లాగుతున్నామా? సపోర్ట్ ఇవ్వట్లేదా? అయితే స్త్రీతత్వం గాయపడిందని అర్థము. అలాగే కోమలంగా ఉండడం, బీయింగ్ జెంటిల్.
జెంటిల్‌గా ఉంటామనమాట. మొరటుగా ఉండరు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా బాగా మొరటుగా ఉన్నారు అంటే, వాళ్ళలో స్త్రీతత్వపు శక్తి గాయపడిందని అర్థం. లేకుంటే దే విల్ బి వెరీ జెంటిల్. ఓకే అండి. అలాగే నిజాయితీగా ఉండడము, జీవితంతో సహజంగా ప్రవహించడము, ఒద్దికతో ఉండడము, సమర్పణా భావము, సంసిద్ధతతో ఉండడము, నమ్మకాన్ని కలిగి ఉండడం. వి బిలీవ్ ఇన్ లైఫ్. వి బిలీవ్ ఇన్ ప్రాసెస్ అన్నమాట. అపనమ్మకం ఉండదు. అపనమ్మకం, అనుమానం ఉంటే స్త్రీతత్వం గాయపడిందని అర్థం. అలాగే సృజనాత్మకత, క్రియేటివ్‌గా చేయగలగడము. మగవాళ్ళలో క్రియేటివిటీ లేదా? ఉంది కదా! మరి క్రియేటివిటీ మగవాళ్ళలో ఉన్న దివ్య స్త్రీతత్వపు లక్షణం అన్నమాట. అలాగే అంతరంగ ఇన్నర్ జర్నీ చేయగలగడము, స్పిరిచ్యువల్ కనెక్షన్ అనేది స్త్రీతత్వపు లక్షణం అన్నమాటండి. చాలా మంది మగవాళ్ళు పాపం వాళ్ళని మగవాళ్ళగానే ఐడెంటిఫై చేసుకుంటారు. వాళ్ళ లోపల స్త్రీతత్వం ఉందని పూర్తిగా డినై చేసేస్తారు. అందుకే మెడిటేషన్ క్లాసెస్‌లో అంటే మనం దేంతో ఐడెంటిఫై అయిపోతామో ఆ లక్షణాలు కాకుండా ఆహ్, అపోజిట్ లక్షణాలు రావడం కొంచెం కష్టమనమాట. అంటే మగవాళ్ళందరూ నేను మెయిల్ అని చెప్పేసి ఐడెంటిఫై అయిపోయి తన లోపల స్త్రీతత్వం ఉందని వాళ్ళకి తెలియకపోతే గనక ఇప్పుడు నాకొక మొబైల్ ఉందనుకోండి. ఈ మొబైల్‌లో కెమెరా ఆప్షన్ ఉందని నాకు తెలీదు. అసలు ఐయామ్ కంప్లీట్‌లీ ఇగ్నోరెంట్. నాకు అసలు తెలియనే తెలీదు ఇందులో ఒక కెమెరా ఉందని. నేను దాన్ని వాడుకోగలుగుతానా? వాడుకోలేను కదా! అలాగే చాలా మంది పురుషులకి వాళ్ళు కేవలం నేను ఒక మెయిల్ మగమహారాజు అన్నట్టుగానే ఉంటారనమాట. వాళ్ళ లోపల ఫెమినైన్ ఒక థింగ్ ఉంది. వాళ్ళ లోపల ఆ స్త్రీతత్వం ఉందని వాళ్ళకి తెలీదు. తెలియనప్పుడు ఏం చేస్తారంటే, నేను ఎలాగైతే తెలియకపోతే యాక్సెస్ చేసుకోలేనో, అలాగే వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. అందుకే మీకు మెడిటేషన్ సెషన్స్‌లో, స్పిరిచ్యువల్ దాంట్లో చాలా ఫ్యూ మేల్ మెంబర్స్ కనిపిస్తారు. ఎక్కువగా ఫెమినైన్ మెంబర్స్ ఉంటారు. ఎక్కువ ఆడవాళ్ళుంటారు. ఎందుకని? దే ఆర్ నేచురల్లీ అవేర్ ఆఫ్ దేర్ ఫెమినిటీ బికాజ్ ఆఫ్ ద బాడీ. సో, వాళ్ళకి నేచురల్‌గానే స్పిరిచ్యువల్ కనెక్షన్ వచ్చేస్తది. మగవాళ్ళకి దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దేర్ ఫెమినిటీ బికాజ్ ఆఫ్ దేర్ మేల్ బాడీ. సో, ఆ ఫెమినైన్ కనెక్షన్, ఆ ఇన్నర్ కనెక్షన్ అనేది మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకే ఆ బౌండరీలోంచి, ఆ బాడీ అనే బౌండరీలోంచి బయటకొచ్చి, మన లోపల ఉన్న ఫెమినైన్, మస్కులైన్ 2 క్వాలిటీస్‌ని, ఈ రెండిటిని మనం ఎక్స్‌ప్లోర్ చేయడం ఎంతో అవసరం అన్నమాట. ఓకేనా? సో, నమ్మకాన్ని కలిగి ఉండడం, అంతరంగ ప్రయాణం చేయడం, అంతరాత్మతో అనుసంధానం, మన ఓవర్ సెల్ఫ్ కనెక్షన్ అనేది మనకు వస్తుందన్నమాట స్త్రీతత్వంలో ఉన్నప్పుడు. లాలన, పోషణ చక్కగా లాలించడం, పోషించడం చేయగలుగుతాం. అలాగే చక్కటి భావాలు కలిగి ఉండడము, సున్నితంగా ఉండడము, ఎంతో చక్కని భావాలుండాలన్నమాట. పాజిటివ్ భావాలుండాలి. భావాలు అనేవి మన ఏంటంటే అండి ఒక గాలి వీచిందనుకోండి, గాలి ఎటువైపు వీస్తే అటువైపు మేఘాలెళ్తాయి కదా! సో, మా మేఘాలు మన జీవితం అనుకుంటే భావాలు ఈ గాలనమాట. మన భావాలు ఎటువైపు వీస్తే మన జీవితం అటువైపు ఎళ్తా ఉంటది. సో, మంచి భావాలు కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు. ఆ మంచి భావాలు కలిగి ఉన్నారంటే మీ లోపల స్త్రీతత్వం యాక్టివేట్ అయిందని అర్థం. అలాగే ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం. అంటే అదర్ అంటే నాకిది తప్పుగా అనిపిస్తోంది. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఏమో! వాళ్ళు ఈ విధంగా దాన్ని చూస్తున్నారేమో అని అదర్ షూస్‌లోకి వెళ్లి మనం ఆలోచించగలుగుతాం అన్నమాట. అలా ఆలోచించలేకపోతున్నామా నేనే రైటు. నేను చెప్పాను కాబట్టి జరగాలి. మై రూల్, మై హౌస్. ఐ యామ్ ద బాస్ అన్నామా అంటే స్త్రీతత్వం గాయపడిందని అర్థము. నాకు ఇది నచ్చింది కానీ తనకి నచ్చలేదేమో! తన టేస్ట్ ఇది కాదేమో! తన ప్రయారిటీ ఇది కాదేమో! తన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కాదేమో! అని ఎదుటి వాళ్ళ షూలోకి వెళ్లి అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే స్త్రీతత్వం అవేకన్‌గా ఉన్నప్పుడే. అలాగే నిశ్చలత చక్కగా చలించకుండా ఉండడము. అందులోకి, ఇందులోకి, ఇందులోకి, అందులోకి దూకకండా. నిశ్చలత అనేది ప్రకాశవంతంగా ఉండడము, సహజంగా ఉండడం, బీయింగ్ నేచురల్. అలాగే షరతులు లేని అంగీకారము. ఇవన్నీ కూడా స్త్రీతత్వపు లక్షణాలు మై డియర్ ఫ్రెండ్స్. ఇవి మన జీవితానికి అవసరమా కాదా చెప్పండి? పురుషులకైనా, స్త్రీలకైనా ఈ లక్షణాలన్నీ అవసరమే. స్త్రీలలో కూడా ఈ లక్షణాలు లేవా? పురుషుల్లో లేవా? అయితే మీ లోపల స్త్రీతత్వం గాయపడిందని అర్థము. గాయపడితే ఏం జరుగుతుంది అంటే, ఆ దివ్య లక్షణాలకి బదులుగా మన లోపల ఏమొస్తుందో చూడండి. స్త్రీతత్వం యొక్క మెయిన్ శక్తి ఏంటంటే, మొత్తం అన్ని రకాల శక్తులు కంటే కూడా ఎక్కువ మెయిన్ కోర్ శక్తి ఏంటంటే స్త్రీతత్వానికున్నది పోషించడము. పోషణ అనే శక్తి అన్నమాట. స్త్రీతత్వం యొక్క బాధ్యత ఏంటంటే పోషించడం. పోషణ అంటే ఏంటి? శరీరానికి ఆహారము, పోషణ కదా! అలాగే మనసుకి మంచి ఆలోచనలు, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది పోషణ.
శరీరానికి ఎంజాయ్‌మెంట్ పోషణ ఫుడ్ ద్వారా గాని, బట్టల ద్వారా గాని, కంఫర్ట్ ద్వారా గాని మనం పోషించాలి దాన్ని. అలాగే మన బ్రెయిన్‌కి పోషణ ఏంటి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ పోషణ. మంచి మంచిగా ఎంటర్‌టైన్ చేయాలి. మంచి మ్యూజిక్ వినాలి. మంచి థింగ్స్ అన్నీ చేస్తూ ఉండాలి. అలాగే మన బుద్ధికి పోషణ ఏంటంటే మంచి మంచి జ్ఞానం. జ్ఞానంతో మన బుద్ధిని పోషించుకోవాలి సరైన జ్ఞానంతో. అలాగే మన ఆత్మకి పోషణ ఏంటంటే సేవ. చక్కగా సేవ చేస్తూ మన ఆత్మని పోషించుకోవాలి. ఈ పోషణ అనేది అన్ని స్థాయిల్లో స్త్రీ తత్వపు శక్తి యొక్క బాధ్యత. స్త్రీ తత్వపు శక్తి అవేకన్‌గా ఉంటేనే మనం పోషణ చేయగలం. పోషణ లేదనుకోండి ఇప్పుడు బాడీకి మనం ఫుడ్ పెట్టలేదనుకోండి ఏమైపోతది బాడీ? బాడీ శక్తివంతంగా ఉంటదా? ఉండదా? పోషిస్తేనే శక్తివంతంగా ఉంటది. ఇప్పుడు ఒక చెట్టు ఉంది దాన్ని పోషణ చేయాలి. అలాగే ఒక యానిమల్ ఉంది. ఒక ఆవో ఏదో ఉంది మన ఇంట్లో దాన్ని పోషణ చేయాలి. ఒక కుక్క పిల్ల ఉంది పోషణ చేయాలి. ప్రతి దానికి పోషణ అనేది అవసరము. పోషణ వల్ల అది శక్తివంతంగా తయారవుతుంది. అలాగే మన లోపల ఉన్న స్త్రీతత్వము అవేకన్‌గా ఉన్నప్పుడు అది పోషణ చేస్తుంది మనం. పోషణ వల్ల ఏమవుతుందో తెలుసా అండి? మన లోపల ఉన్న పురుషతత్వ శక్తి శక్తివంతంగా తయారవుతుందనమాట. మరి ఈ పోషణ తీసుకొని పోషించడం స్త్రీతత్వపు శక్తి. ఈ పోషణ అంతా తీసుకొని శక్తివంతంగా తయారయ్యి, ఈ శక్తితో ఏం చేయాలి పురుషతత్వ శక్తి? రక్షించాలి. మన లోపల ఉన్న స్త్రీతత్వ శక్తి పురుషతత్వ శక్తిని పోషించాలి. మన లోపల ఉన్న పురుషతత్వ శక్తి స్త్రీతత్వపు శక్తిని రక్షించాలి. పోషణ అనేది స్త్రీతత్వపు శక్తి యొక్క బాధ్యత. రక్షణ అనేది పురుషతత్వ శక్తి యొక్క బాధ్యత. ఎప్పుడైతే ఈ పోషణ అనేది కరువయిందో స్త్రీలో గాని, పురుషుల్లో గాని అంటే ఎవరో వచ్చి మనల్ని రక్షించరండి. మనల్ని మనమే పోషించుకోవాలి. మనల్ని మనమే రక్షణ చేసుకోవాలి. ఐ ఐ ఐయామ్ సేఫ్ అనే ఫీలింగ్ కలిగి ఉండాలన్నమాట. ఐ యామ్ ఎనఫ్. ఐయామ్ ఎనఫ్ అనేది స్త్రీతత్వపు శక్తి నుంచొస్తది. ఐయామ్ సేఫ్ అనేది పురుషతత్వ శక్తి నుంచొస్తది. ఇవి మన పునాదులనమాట. మనకి ఆ పునాదుల మీదే మన జీవితం అనేది ముందుకెళ్తుంది. సో, ఈ స్త్రీతత్వపు శక్తి గనక గాయపడితే, ఆ దివ్య లక్షణాలకి బదులుగా ఎలా ఉంటామంటే మనం అభద్రతా భావం. ఓకేనండి. అత్యాస. ఎంతో అత్యాస ఉంటదనమాట. నిండుగా, సహజంగా, నేచురల్‌గా ఉండం. అత్యాసకి వెళ్ళిపోతా ఉంటామనమాట. చాలా మంది లేడీస్‌లో గాని, జెంట్స్‌లో గాని మీరిది అత్యాస చూసారనుకోండి ఎవరైనా, చాలా టూ మచ్‌గా గ్రీడీగా ఉన్నారనుకోండి, వాళ్ళలో స్త్రీతత్వపు గాయపడి ఉందని అర్థమనమాట. అలాగే ఒకళ్ళపై ఆధారపడిపోవడం. ప్రతిదానికి ఆధారపడడం. నేను ఈ విషయాలన్నీ నా హస్బెండ్ చేయాల్సింది ఆయన మీద ఆధారపడిపోతారు. మగవాళ్ళేమో లేడీస్ మీద ఆధారపడిపోతారు. ఈ ఆధారపడడం అనేది స్త్రీతత్వపు శక్తి గాయపడడం వల్ల జరుగుతుంది. అసక్తులుగా అవ్వడం. చెప్పాను కదా! పోషణ ఉండదు కదా! అసక్తులుగా అయిపోతాం. ఏమి చేయలేని చేతకాని వాళ్ళలా అయిపోతామనమాట. నటనలు చేయడం. ఎందుకైతే ఆసక్తిగా ఉంది కదా! శక్తి లేదు. అందుకని నటించడం మొదలు పెడతామనమాట. థింగ్స్ అన్నీ మనకి తగ్గట్టుగా మార్చుకోవడానికి. నటనలు చేయడం, మోసం చేయడం. ఎమోషనల్ అయిపోవడం, ఉద్వేగపడడం లేదా విక్టిమ్‌గా బలిపశువుగా మారిపోయి ఎక్కువగా పెయిన్‌ని తీసుకోవడం. సో, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఏమేం చేస్తాం చూడండి. అభద్రతాభావం, అత్యాస, ఆసక్తులుగా అవ్వడం, నటనలు చేయడం, మోసం చేయడం, ఉద్వేగపడిపోవడం, బలిపశువుగా మారడం. ఇవన్నీ జరుగుతాయి మన లోపల స్త్రీతత్వం గాయపడితే. ఎంత మెస్ క్రియేట్ చేసేసుకుంటామో చూసారా? అదే స్త్రీతత్వం చక్కగా అవేకనగా ఉంటే, ఆ దివ్య లక్షణాలన్నిటిని కూడా ఫీల్ అవుతామనమాట. అది స్త్రీతత్వం. ఇప్పుడు పురుషతత్వం ఎలా పనిచేస్తుంది మన లోపల? పురుషతత్వం ఎలా పనిచేస్తుందంటే అండి, పురుషతత్వం బాగా ఉంటే చాలా చైతన్యపూరితంగా వర్తమానంలో ఉంటామంట. పురుషతత్వం గాయపడిందనుకోండి, మనం అయితే భవిష్యత్తులోకి పరిగెడతా ఉంటాం గానీ, వర్తమానంలో ఉండలేం. పురుషతత్వం ఎప్పుడైతే చక్కగా అవేకనగా ఉంటుందో, వర్తమాన క్షణంలో ఉంటామనమాట మనం. ఓకే. అలాగే నాన్ జడ్జిమెంటల్ స్పేస్. తీర్పులివ్వము. నాన్ జడ్జింగ్ అనేది పురుషతత్వపు దివ్య లక్షణం. ఓకే. అలాగే సపోర్ట్ చేయడం. స్త్రీతత్వంలోనూ ఉంది, పురుషతత్వంలోనూ రెండిట్లోనూ కూడా ఈ సపోర్ట్ చేయడం అనేది దివ్య లక్షణం ఉంది. ఓకేనా? అలాగే క్రమశిక్షణ కలిగి ఉండడము. క్రమశిక్షణ కలిగి ఉండడం ఏంటంటే అండి, మనం ఏదన్నా ఒకటి అనుకున్నాం అనుకోండి, అదే ఇప్పుడు 40 రోజులు ధ్యానం అనుకున్నాము. 40 రోజులు ఖచ్చితంగా చేస్తున్నామా? క్రమశిక్షణగా చేస్తున్నామా మనం? అయితే అప్పుడు మనలో పురుషతత్వ శక్తి జాగృతమై ఉందన్నమాట. అలాగే నేను ఏదో ఉపవాసం ఉన్నామనుకున్నాను. డిసిప్లైన్‌గా ఆ రోజంతా ఉన్నానా, అయితే నాలో పురుషతత్వ జాగృతి ఉంది అని అర్థం. నేను ఉందాం అనుకున్నాను. మళ్ళీ ఈలోగా 2 గంటల్లో తినేసానా, అయితే పురుషతత్వ శక్తి జాగృతమై లేదు.
ఆ పురుషతత్వ శక్తి జాగృతమైనప్పుడు ఆ క్రమశిక్షణగా ఉండడము, అనుకున్న దాని మీద నిలబడడము, వర్తమానంలో ఉండడం అనేది వస్తుందన్నమాట. స్త్రీలలో, పురుషులలో ఇద్దరిలో. అలాగే దృష్టి నిలపడము, ఫోకస్. ఫోకస్ అనేది పురుషతత్వ శక్తి, దివ్య పురుషతత్వ శక్తి. ఏదన్నా ఒక దాని మీద మీరు ఫోకస్‌గా వినగలుగుతున్నారా? ఫోకస్‌గా వర్క్ చేయగలుగుతున్నారా? అయితే మీలో దివ్య స్త్రీ, తత్వపు శక్తి జాగృతమైన ఉన్నది. అలాగే ఆత్మవిశ్వాసం, మనపై మనకి నమ్మకం కలిగి ఉండడం. చూసారా మరి ఈ దివ్య పురుషతత్వ లక్షణాలన్నీ అమ్మాయిలకి అవసరమా లేదా? అవసరమే కదా! అవసరం అంటే మన లోపల ఉన్న పురుషతత్వ శక్తిని మనం అక్నాలెడ్జ్ చేయాలన్నమాట. అవేకం చేసుకోవాలి. అలాగే రక్షించడము. రక్షించడం అనేది ఇది మెయిన్ పురుషతత్వపు శక్తి యొక్క కోర్ అన్నమాటండి ఇది. రక్షించడము, ప్రొటెక్ట్ చెయ్యడము. అలాగే రక్షణ వ్యవస్థ ఆ సమయం వచ్చినప్పుడు రక్షించడమే కాదు, ఒక రక్షణ వ్యవస్థని క్రియేట్ చేసుకోవడం. అది కూడా పురుషతత్వ శక్తి యొక్క లక్షణం. జవాబుదారీతనము. అంటే మనం చేసిన పనికి జవాబుదారీతనం ఉంటదన్నమాట మన దగ్గర. పురుషతత్వ శక్తి ఉంటే. స్త్రీలలో, పురుషుల్లో ఇద్దరిలో. మన ఎవరిలోనూ మన దగ్గర జవాబుదారీతనం లేదా? అయితే మన లోపల పురుషతత్వ శక్తి గాయపడిందని అర్థము. అలాగే సమగ్రత కలిగి ఉండడము, వినయంతో ఉండడము, సురక్షితమైన హద్దులు, భద్రత, రక్షణ కల్పించడము. భద్రంగా ఉండేలాగా, రక్షణగా ఉండేలాగా. భద్రత, రక్షణ అంటే 2 తేడా ఏంటి? రక్షణ అంటే ఏంటి? బయట నుంచి ఏమన్నా వచ్చి మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండడం భద్రత. రక్షణ. భద్రత అంటే ఏంటి? ఆ కండిషన్ ఎటువంటి కండిషన్స్‌లో భద్రంగా ఉంటుంది. ఇప్పుడు నాకొక పప్పు ఉందనుకోండి. ఆ పప్పుని ఎయిర్ టైట్ కండిషనర్‌లో పెడితేనే భద్రంగా ఉంటుంది. అవునా? సో, భద్రత, రక్షణ 2 ఉన్నాయి. ఆ 2 వేరు వేరు. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో ఎవరు రాకుండా తలుపులేసుకోవడం రక్షణ. కదా! మన ఇంట్లో కరెక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం భద్రత. అర్థమైందా మీకు? సో, ఆ భద్రత, రక్షణ 2 కూడా పురుషతత్వ శక్తి యొక్క లక్షణాలనమాట. అలాగే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, బాధ్యత వహించడము అనేది పురుషతత్వ శక్తి యొక్క లక్షణాలు. చాలా అవసరం మనకిది. మనం రెస్పాన్సిబిలిటీ లేకపోతే మనం అసలు దేన్ని చేయలేము. వి హావ్ టు బి రెస్పాన్సిబుల్. అప్పుడే మనకి మొత్తం ఎదుగుదల అనేది ఉంటుంది. బాధ్యత వహించడం అనేది పురుషతత్వ లక్షణాలు. అలాగే చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండడం, ఉరకలు వేస్తూ ఉండడం. ఆ చురుకుగా, ఉత్సాహంగా ఉండడం అనేది పురుషతత్వ శక్తి యొక్క లక్షణం అన్నమాట. ఇంకోటి అద్భుతమైన లక్షణం ఏంటంటో తెలుసండి? డిస్ట్రిబ్యూట్ చేయడం, పంచడం. ఏదన్నా ఒకటుంది దాన్ని ఎలా పంచిపెట్టాలి అనేది మన లోపల పురుషతత్వ శక్తి జాగృతమై ఉంటేనే మనకి పంచడం వస్తది. లేకపోతే రాదు. అలాగే దానం చెయ్యడం. అద్భుతమైన పురుషతత్వ శక్తి. చక్కగా దానం చేయగలుగుతామనమాట. మనలో పురుషతత్వ శక్తి జాగృతమై ఉంటే. లేకపోతే దానం చేయలేం మనం. అలాగే వ్యాప్తి చెందడం, చక్కగా ఎక్స్‌పాండ్ అవ్వడం. మనం లిమిట్‌గా ఉండిపోము. పురుషతత్వ శక్తి ఉన్నప్పుడు చక్కగా ఎక్స్‌పాండ్ అవుతామనమాట. మనల్ని మనం మరింతగా విస్తరింప చేసుకుంటాం. అలాగే బాహ్య ప్రపంచంతో అనుసంధానం. మనకి బాహ్య ప్రపంచంతో అనుసంధానం కూడా కావాలి కదా! స్త్రీతత్వపు శక్తితో మనకొచ్చేది అంతర్ప్రపంచంతో అనుసంధానం. పురుషతత్వ శక్తి బాహ్య ప్రపంచంతో అనుసంధానము. బాహ్య ప్రపంచంతో అనుసంధానం కూడా ఎంతో అవసరము. ఎందుకంటే 2 కావాలి. ఈ పురుషతత్వ శక్తి కావాలి, స్త్రీతత్వ శక్తి కావాలి. అలాగే సామర్థ్యం, కేపబిలిటీ సామర్థ్యం కలిగి ఉండడం. ఏం సాధించడానికైనా. అలాగే దిశ ప్రణాళిక అంటే ఒక వే అండ్ దానికి ఒక ఎలా చేయాలి? ఏం చేయాలి? ఐడియాలజీ ఆ ప్రణాళిక అనేది. ఎటు వెళ్ళాలి నేను? అని ఏ విషయంలో నేను ముందుకెళ్ళాలి అన్న ఒక ఐడియా, ప్లానింగ్, పర్పస్ అవన్నీ కూడా పురుషతత్వ శక్తి యొక్క లక్షణాలన్నమాట. సో, ఈ పురుషతత్వ శక్తులకి లక్షణాలు మీలో అనుభూతి చెందట్లేదా? అయితే మీ లోపల పురుషతత్వ శక్తి గాయపడిందని అర్థం. మరి గాయపడిన పురుషతత్వ శక్తి ఎలా ఉంటుందో చూడండి. గాయపడ్డ పురుషతత్వ శక్తి ఎలా ఉంటుందంటే, ఈ దివ్య గుణానికి బదులుగా రక్షించడానికి బదులుగా నియంత్రించడం, కంట్రోల్ చేసే దానిలా తయారైపోతదన్నమాట. చాలా మంది కంట్రోలింగ్ పవర్ ఉంటది వాళ్ళకి. ఆ మొత్తం ఫ్యామిలీని కంట్రోల్ చేస్తా ఉంటారు. ఆ బయట కంట్రోలు, లోపల కంట్రోలు అన్నీ ఈళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. అంటే గాయపడిన అలాగే ఆడవాళ్ళు కూడా కంట్రోల్ చేస్తున్నారా? గాయపడిన పురుషతత్వం ఉందని అర్థము. అలాగే దూకుడు స్వభావము. మెల్లగా ఉండడానికి బదులు చాలా దూకుడు స్వభావం ఉందా? చాలా ఆవేశపూరితంగా ఉండడం. మాటాడితే ఆవేశపడిపోవడము. పరిస్థితులను పట్టించుకోకుండా పారిపోవడం. బాధ్యత వహించడానికి బదులుగా ఎస్కేప్ అయిపోవడం పరిస్థితుల నుంచి. బాధ్యతల నుంచి తప్పించుకోవడము. చాలా టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్‌లో పడిపోవడం. అతిగా పోటీ పడిపోవడము.
హింసాత్మకంగా ఉండడం, అబ్యూజివ్‌గా వర్బల్ అబ్యూజు, ఫిజికల్ అబ్యూజు, మెంటల్ అబ్యూజు అన్ని రకాల అబ్యూజెస్ మనం అబ్యూజ్ చేస్తున్నామా? అయితే పురుష తత్వశక్తి దుర్భాష అంటే మర్యాదగా మాట్లాడకుండా దుర్భాషగా మాట్లాడడము, అధికారాన్ని దుర్వినియోగం చేయడము, నేరాలకి పాల్పడడము, ఘర్షణలకి పాల్పడడము, విమర్శలు చేయడము ఇవన్నీ కూడా పురుష తత్వశక్తి గాయపడినప్పుడు చేస్తాము. స్త్రీలలో కూడా, పురుషులలో కూడా. మరి చాలా అద్భుతమైన స్వర్గం లాంటి జీవితాన్ని సృష్టించుకోవడానికి బదులుగా, ఎప్పుడైతే మనలో ఈ శక్తులు గాయపడతాయో, అప్పుడు మనం చాలా చాలా మెస్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాటండి. మన లైఫ్‌లో చాలా ఆహ్, ఏం చేస్తామంటే, సరికాని విధంగా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం అన్నమాట. సో, ఏం చేయాలి ఇప్పుడు? ఈ దివ్య పురుషతత్వ శక్తి మనం ముందుగా ఏం చేయాలంటే అండి, నోయింగ్ అండ్ రియలైజింగ్ ఇట్‌సెల్ఫ్ హీల్ 50% అండి. తెలుసా? ఎంత శక్తుందో ఆ రియలైజేషన్‌కి, నోయింగ్‌కి. అంటే అప్పటి వరకు మనకి తెలీదు. నేనిలా ఉన్నాను. నా లోపల ఈ లోపాలు ఉన్నాయి. నా లోపల ఈ శక్తి గాయపడింది అని మనకి అప్పటి వరకు తెలీదు. కానీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, ఒక మనిషి, ఒక మగవాళ్ళు నా లోపల స్త్రీతత్వ శక్తి కూడా ఉంది, పురుషతత్వ శక్తి కూడా ఉంది. సో, నేనిప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఇన్‌స్ట్రోపెక్షన్ అన్నమాట. మనల్ని మనం గమనించుకొని, ఓకే. నేనిలా బిహేవ్ చేస్తున్నాను. నా మాటలు ఇలా ఉన్నాయి. ఇలా జడ్జ్ చేస్తున్నాను. అంటే నా లోపల స్త్రీతత్వ శక్తి, పురుషతత్వ శక్తి ఈ రకంగా గాయపడిందన్నమాట. అని మనల్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఇట్‌సెల్ఫ్ 50% హీల్ అవుతది తెలుసా మీకు? అలాగే ఒక అమ్మాయి కూడా నా లోపల ఎందుకని స్త్రీతత్వ శక్తి గాయపడింది? ఎందుకని పురుషతత్వ శక్తి గాయపడింది? ఎందుకని నేను లిమిట్ అయిపోయాను? లేదా ఎందుకని నేను అబ్యూజివ్‌గా అయిపోయాను? ఎందుకని మాటలు ఏదో ఒకటని అబ్యూజ్ చేస్తున్నాను హస్బెండ్‌ని. అంటే నా లోపల పురుషతత్వ శక్తి గాయపడింది. స్త్రీతత్వ శక్తి కూడా గాయపడింది. ఇప్పుడు ఇలా ఎలా జరుగుతదంటే అండి మన లోపల ఎప్పుడైతే గాయపడతదో, గాయపడ్డ స్త్రీతత్వం పురుషతత్వాన్ని గాయపడిన పురుషతత్వాన్ని ఎళ్లి గెలుకుతదనమాట మన లోపల. అప్పుడు ఈ పురుషతత్వం లెగిసి మళ్ళీ గాయపడిన స్త్రీతత్వాన్ని గెలుకుతది. మళ్ళీ ఇదెళ్లి పురుషతత్వాన్ని గెలుకుతది. ఈ లోపల అంతర్యుద్ధం జరుగుతా ఉంటది. దాంతో లోపల ఏదుంటే అదే బయట క్రియేట్ చేసుకుంటాం గదా! బయట కూడా మొత్తం ఆ మేల్ అండ్ ఫీమేల్ మధ్యన యుద్ధాలు జరుగుతా ఉంటాయన్నమాట. నేను కరెక్టు, నువ్వు కరెక్టు, ఇది తప్పు, అది కాదు, ఇది కాదు. సో, బయట యుద్ధాలు ఆపాలంటే ఏం చేయాలి? లోపల యుద్ధాన్ని ఆపాలి. ఈ లోపలి యుద్ధాన్ని ఆపాలి అంటే, ఈ గాయాలని అర్థం చేసుకోవాలి. ఎందుకని ఈ గాయం ఏర్పడింది? ఏం చేయాలి నేను చక్కగా? అని చెప్పేసి మనం ఏం చేయాలంటే అండి, మనం ఉన్నదున్నట్టుగా ఎంబ్రేస్ చేసుకోవాలి పూర్తిగా. అవగాహన చేసుకొని ఎప్పుడైతే ఎంబ్రేస్ చేసుకుంటామో, అప్పుడు హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పుస్తకంలో ఇంకా చాలా అద్భుతంగా ఈ స్త్రీతత్వము, పురుషతత్వము గాయపడడానికి గల రకరకాల కారణాలేంటి? మన డీఎన్ఏలోంచి ఎలా గాయాలొచ్చాయి? చరిత్రలోంచి ఎలా గాయాలొచ్చాయి? సోషల్ కండిషనింగ్ నుంచి ఎలా గాయాలొచ్చాయి? మిస్‌కన్సెప్షన్స్ వల్ల అంటే స్త్రీ అంటే ఇది, పురుషుడంటే ఇది అన్న కొన్ని రకాలైన మిస్‌కన్సెప్షన్సు, కొన్ని రకాలైన ఏంటంటే ఆహ్, ఆహ్, షరతులు, కండిషనింగు ఇవన్నిటి వల్ల ఎలా ఎలా మనం గాయాలు ఏర్పరుచుకున్నామో అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, అవన్నీ కూడా నేర్చుకోవాలి. సింపుల్‌గా పత్రి సార్ ఏం చెప్పారంటే అండి, స్త్రీతత్వము ఏంటి పురుషతత్వం గురించి ప్రతి స్త్రీ కూడా తను స్త్రీగా పుట్టడం వల్ల ఆటోమేటిక్‌గా ఎంతో కొంత స్త్రీతత్వం అవేకనై ఉంటుందంట. కాబట్టి ఏం చేయాలంటే మిగిలిన స్త్రీతత్వాన్ని కూడా అవేకెన్ చేసుకోవడంతో పాటు పురుషుడిని చూసి, ఆ పురుషుడిని అడ్మైర్ చేస్తూ చక్కగా పురుషుని దగ్గర నుంచి నేర్చుకోవాలంట. అలాగే ప్రతి పురుషుడు కూడా స్త్రీలని చూసి వాళ్ళని అడ్మైర్ చేస్తూ స్త్రీ దగ్గర నుంచి నేర్చుకోవాలంట. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ స్త్రీ ఏమో పురుషుడిని కంప్లెయింటు, అక్కడ ఎక్స్‌పెక్టేషను. పురుషుడేమో స్త్రీది కంప్లెయింటు, ఎక్స్‌పెక్టేషను. కానీ ఇక్కడ లెర్నింగ్ ఎక్కడుంది? ఒక స్త్రీ అనేది పురుషుడిని సపోర్ట్ చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి. పురుషుడు స్త్రీని సపోర్ట్ చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. మన లోపల ఈ 2 ఉన్నాయి. ఈ 2 శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ముందుగా. అప్పుడు మనకేమవుతుందంటే చాలా తొందరగా, చక్కగా నేర్చుకోగలుగుతామనమాట. ఈ అంతర్కల్యాణం అనేది చేసుకోగలుగుతాము. మనం అహంకారంలో పడిపోతాం అనమాట. ఈ అహం అనేది ఏం చేస్తదంటే ఫాల్స్ ఈగో. ఈ ఫాల్స్ ఈగో ఎక్కడి నుంచి క్రియేట్ అయిందంటే మనల్ని మనం కోల్పోయాం. అసలు మనం ఎవరో తెలీదు. మనం ఎవరో మనకే తెలియని ఆ అజ్ఞాన స్థితిలో పడిపోవడం వల్ల అంటే ఒక విభజన ఏర్పడిందనమాట. అంటే మన లోపల ఉన్న ఆ దివ్యత్వానికి, మన కాన్షియస్‌నెస్‌కి మన చైతన్యానికి, దివ్యత్వానికి మధ్యన ఒక విభజన అనేది ఏర్పడింది మన లోపల. అజ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. ఎప్పుడైతే విభజన ఏర్పడిందో,
విడిపోయినప్పుడు ఏమవుతదంటే అండి, కలిసున్నప్పుడు ధైర్యంగా ఉంటది. ప్రేమగా ఉంటది. విడిపోయినప్పుడు ఏమవుతుంది? విడిపోయినప్పుడు భయం పుడుతుంది. డిస్ ఈజ్ ఈ ఆ డిస్ ఈజ్ పుడుతుందనమాట. అంటే ఒక రకమైన ఒక వ్యాధి పుడుతుంది. డిస్ ఈజ్ అంటే సరిగ్గా లేని ఒక రకమైన పరిస్థితి ఏర్పడుతుందనమాట. ఆ సరిగ్గా లేని ఆ పరిస్థితి లోపల ఎప్పుడైతే ఏర్పడిందో, ఆ పరిస్థితిలోంచి, ఆ భయంలోంచి ఒకటి పుడుతుంది. దాని పేరేంటంటే ఈగో. ఈగో అంటే ఏంటో తెలుసా మీకు? ఇన్ సింపుల్ టర్మ్స్ ఈగో అంటే ఏంటంటే, మనల్ని మనం రక్షించుకోవడానికి చేసే అజ్ఞానపూరితమైన ప్రయత్నం పేరే ఈగో. ఎప్పుడైతే భయపడతామో, ఆ భయం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక ఇగ్నోరెంట్ వే ఆఫ్ ప్రొటెక్షన్ షీల్డ్‌ని మనం ఏర్పరచుకుంటాం అన్నమాట. అజ్ఞానంతో కూడిన సరికాని రక్షించుకునే విధానంలో మనం పడిపోతాం. ఆ అజ్ఞానంతో కూడిన సరికాని రక్షణ వ్యవస్థను మనం ఏదైతే ఏర్పరచుకున్నామో, షీల్డ్ ఏర్పరచుకున్నామో అదే ఈగో మై డియర్ ఫ్రెండ్స్. నథింగ్ ఎల్స్. ఈగో అంటే మరి ఏంటో ఏంటో అనుకోకండి. మన లోపల జ్ఞానం లేకపోవడం వల్ల విభజన జరిగి, ఆ విభజన వల్ల భయం పుట్టి, ఆ భయంలోంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఒక ఫాల్స్ సెల్ఫ్‌ని మనం ఏర్పరచుకుంటాము. ఆ ఫాల్స్ సెల్ఫే ఈగో, అహంకారము. అంతకు మించి ఏమి కాదు. ఈ ఈగోలో ఎన్ని రకాల ఈగోలుంటాయో, రకరకాల ఈగో మాస్కులుంటాయన్నమాట మనకి. ఆ ఈగో మాస్కుల్లో ఒకానొక మాస్క్ ఏంటంటే, మేల్ మాస్క్, ఒకానొక మాస్క్ ఫీమేల్ మాస్క్ అన్నమాట. సో, ఈ మేల్ మాస్క్ యేసుకొని ఏం చేస్తాము? భయంగా ఉంది కదా! భయంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేనొకటి ఒక 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 కుక్కుందండి అక్కడ. కుక్కని చూస్తే నాకు భయమేసింది. అప్పుడు నేనేం చేస్తాను? ఒక కర్ర పట్టుకుంటాను. కర్ర పట్టుకొని, కర్ర చూపించి ఆ కుక్కని కంట్రోల్ చేస్తాను. అప్పుడు నాకు భయం పోతది కదా! నేను సేఫ్‌గా ఉంటాను కదా! కదా! అలాగా ఇక్కడ ఈ మేల్ అనే ఆ సెల్ఫ్‌తో ఐడెంటిఫై చేసుకొని, నేను సేఫ్‌గా ఉండడం కోసం ఒక ఫీమేల్‌ని కంట్రోల్ చేస్తాను. ఫీమేల్ కంటే నేను సుపీరియర్. ఫీమేల్ కంటే నేను పవర్‌ఫుల్ అని చెప్పి నేను చెయ్యడం ద్వారా నేను సేఫ్‌గా ఫీల్ అవుతాను. ఇక్కడ మీ ఇక్కడ ఫీమేల్ ఏమైపోతుంది? ఫీమేలు నేను మేల్ కంటే పవర్‌ఫుల్ అని నేను ప్రూవ్ చేసుకుంటాను. ప్రూవ్ చేసుకోవడం ద్వారా నేను సేఫ్‌గా ఫీల్ అవుతాను అని చెప్పేసుకొని ఏమవుతుందంటే, మనం సేఫ్ అవ్వడం కోసం ఎదురు వాళ్ళ కంటే గొప్పవాళ్ళమని నిరూపించుకోవడం కోసం ఒక చాలా పెద్ద నాన్‌సెన్స్‌ని మనం క్రియేట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. సో, ఆ నాన్‌సెన్స్ క్రియేషన్‌లో ఈ ఫాల్స్ ఇగోలో పడిపోయి, మన అసలైన సెల్ఫ్‌ని మనం మర్చిపోయి, పెద్ద పెద్ద డ్రామాలు క్రియేట్ చేసుకుంటా ఉంటాము. అజ్ఞానంతో దుఃఖాన్ని క్రియేట్ చేసుకుంటా ఉంటాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయవలసిన బాండేజ్‌లో చాలా ఇంకా రప్చర్ క్రియేట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. సో, అదంతా కూడా మనకి పోవాలి. ప్రతి అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఆ దివ్య స్త్రీతత్వ, పురుషతత్వ లక్షణాలని ప్రతి అబ్బాయి తెలుసుకోవాలి. తెలుసుకొని చక్కగా మన లోపల ఉన్న ఆ విభజన అనేది నేను ఓన్లీ మేల్, ఓన్లీ ఫీమేల్ అనుకున్నంత సేపు విభజన భ్రమ పోదు. మనం మేల్ అండ్ ఫీమేల్ 2 కలిపిన అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న ఆత్మస్వరూపులం మనము అని అర్థం చేసుకొని, ఆ 2 తత్వాల యొక్క పూర్తి అవేకనింగ్ మన లోపల జరుపుకున్నప్పుడు, మనం ఎంతో చక్కగా హాయిగా జీవించగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. మరి పుస్తకం చదవండి. మరింత చక్కగా నేను చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను ఇందులో మీకు. మనం ఈగోలో పడిపోతాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఈ ఆ ఈగో ఏంటంటే రక్షణ కోసం అన్నమాట. మన లోపల పురుష తత్వ శక్తి జాగృతం అయిందనుకోండి, అప్పుడు ఈగో అవసరం ఉండదు. మనలో సేఫ్ ఫీలింగ్ ఉంటది. భయం పోతదన్నమాట. పురుష తత్వ శక్తి గాయపడడం వల్ల భయం ఏర్పడుతుంది. ఆ భయం వల్ల ఈగో పుట్టింది. సరే పురుషతత్వ శక్తి జాగృతం అయిందనుకోండి, అప్పుడు మనకి సేఫ్ ఫీల్ అవుతాం. మరి పురుషతత్వ శక్తి జాగృతం అవ్వాలంటే పురుషతత్వ శక్తికి పోషణ కావాలి. ఆ పోషణ ఎక్కడి నుంచొస్తది? స్త్రీతత్వపు శక్తిలోంచి వస్తుంది. సో, అందుకనే దీనికి దివ్య స్త్రీతత్వపు జాగృతి అన్న పేరివ్వడం జరిగింది ఈ పుస్తకానికి. పురుషతత్వ శక్తి, స్త్రీతత్వ శక్తి 2 ఉన్నప్పుడు వై ఓన్లీ స్త్రీతత్వ శక్తి జాగృతి అని ఎందుకు పెట్టారు దీనికి పేరు అని ఎవరైనా మెయిల్స్ అడగచ్చేమో. అందుకని చెప్తున్నాననమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఫెమినైన్ సెల్ఫ్ అనేది అవేకెన్ అవుతుందో, అప్పుడు అది పోషిస్తుంది. పోషణతో ఈ మెస్కులైన్ సెల్ఫ్ బలంగా తయారవుతుంది. రక్షణ పుడుతుంది. ఎప్పుడైతే సమృద్ధిగా పోషణ, రక్షణ ఉన్నప్పుడు భయం వెళ్ళిపోతుంది. భయం వెళ్ళిపోయినప్పుడు ఈ ఈ ఈగో ముసుగు అవసరం మనకుండదింక.
ఎందుకు ఇంకా ఈగో భయం లేనప్పుడు ఈగో వెరీ ఫస్ట్ ప్లేస్ ఈగో ఎందుకొచ్చిందంటే, మనల్ని మనం రక్షించుకొని చేయడానికి చేసే ఒక అజ్ఞానపూరితమైన ప్రయత్నం వల్ల ఈగో వచ్చిందనమాట. సో, ఎప్పుడైతే ఈ 2 శక్తులు జాగృతమవుతాయో, చక్కగా పోషణ, రక్షణ ఏర్పడతదో, మనకి చక్కగా బోలెడంత పోషణ, ఫుడ్ ఉంది, రక్షణ ఉందనుకోండి. అంతకంటే ఏం కావాలి మనకి? సో, హాయిగా ఉంటుందనమాట. చాలా గ్రౌండెడ్‌గా, బ్యాలెన్స్‌గా, జాయ్‌ఫుల్‌గా, ఉత్సాహంగా, వ్యాప్తి చెందుతూ, అందరిని యాక్సెప్ట్ చేస్తూ, సహకరిస్తూ, ఎంతో అద్భుతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. మరి ఈ దివ్య లక్షణాలని మనం పోషించుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే అండి, చక్కగా ధ్యానం చేయడము, జ్ఞానాన్ని తెలుసుకోవడము. మనకు అనుకుంటాము ఒక 10 పుస్తకాలు చదివిన తర్వాత మనకి అన్నీ తెలిసిపోయినాయేమో అని చెప్పేసి. నో మై డియర్ ఫ్రెండ్స్. పుస్తకం చదివిన తర్వాత కాదు కదా! నేను రాసాను కదా! రాసిన తర్వాత నాకు అన్నీ తెలిసిపోయినాయి అనుకుంటారేమో. నో. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పుస్తకాలు రాసినా ఇంకా మీకు తెలుసుకోవాల్సినయి, నేర్చుకోవాల్సినయి ఉంటూనే ఉంటాయి. ఓపెన్ యువర్ సెల్ఫ్ ఫర్ న్యూ లెర్నింగ్. ఎప్పుడు కొత్తవి నేర్చుకోవడానికి, వాటిని మీ జీవితంలో అప్లై చేయడానికి రెడీగా ఉండండి. ఉండి చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఒక్కొక్క కొత్త జ్ఞానము ఒక్కొక్క తెర తీసేస్తదనమాట మనకి. తెర తీసేసి మన జీవితాన్ని అద్భుతంగా, అద్భుతంగా మారుస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ పుస్తకం అందరూ చదవండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఓవర్ టు యూ మహేశ్వరి గారు. యెస్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. వండర్‌ఫుల్. సో, డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్ నేను దేవి యాక్చువల్లీ మాతృత్వంలో చాలా చేస్తారు. తను అది కదా ఎక్కువ మొన్నే పేరెంటింగ్ సర్కిల్ అని చక్కగా లైట్ వర్కర్స్ దాంట్లో 11 డేస్ కంటిన్యూయస్‌గా తన సెషన్స్ కూడా చేశారు. ఒకటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ప్లాటర్ కంప్లీట్ రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ టు పేరెంటింగ్ ఎలా చేయాలన్న దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. కానీ ఇది ఎందుకు నేను ఈ టాపిక్కే అడిగాను తనని, అది ఎక్స్‌పర్టైజ్ అంటే తనకొకటి స్ట్రెచ్ అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా విన్నారు కదా! ప్రతి ఒక్కరిలోని ఆ స్త్రీతత్వ జాగృతి జరగాలి. చాలా మంది మనం తీసుకునే ఫిజికల్ బాడీని మనం ఐడెంటిఫై చేసుకొని, చాలా వరకు రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్ నేను కౌన్సెలింగ్‌లో కూడా చూసినప్పుడు యాక్చువల్‌గా ఓన్లీ ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై చేసుకొని లోపలున్న సున్నితమైన ఆ క్వాలిటీస్ గాని, అలాగే విమెన్ వచ్చేసరికి ఆ రక్షణ, ధైర్యం, ఆ ఫియర్‌లెస్‌నెస్ దీని నుంచి అంటే నేను చాలా విమెన్ నన్నే అందరూ ప్యాంపర్ చేయాలి. నన్నెప్పుడు కూడా అందరూ ప్రేమగా చూడాలి. అసలు ప్రేమ అంతా నీలోనే ఉందన్న విషయం మర్చిపోయి, ఇంకెక్కడి నుంచో డిపెండెన్సీ కోరుకోవడం. నా హస్బెండో లేతే ఇంకొకరో నన్ను ఇంకా ఇంకా పూర్తిగా నేను సంరక్షింపబడట్లేదు. ఇలాంటి భావాలన్నీ మనం ఎప్పుడైతే పెట్టుకున్నా లిమిటెడ్ అయిపోతున్నాం. అన్‌లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది. సో, అది తన ఆ బుక్‌లో చాలా బాగా అడ్రెస్ చేశారు. సో, పేరవారం నేనెళ్ళినప్పుడు ఆ బుక్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఫ్రైడేలో ఫస్ట్ నేను కంప్లీట్ చేసింది ఆ బుక్కే. చాలా బాగా తను అన్ని పాయింట్స్‌ని చాలా బాగా టచ్ చేశారు. ఈవెన్ ప్యూబర్టీలో గాని మనం విమెన్‌కి ఫస్ట్ మెన్స్ట్రుయేషన్‌లో మనం ఎలా ట్రీట్ చేస్తాం, దానికి ఎలా అసలు మనం ఏమేం చేయాలి, ఒక గర్ల్‌నప్పుడు మనం ఎలాగ చూడాలి. నేను కొన్ని కమ్యూనిటీలో నా ఫ్రెండ్స్‌లో చూసాను. చక్కగా వాళ్ళు మెచ్యూర్ అయ్యారంటే అమ్మాయికి మంచిగా రోజుకొక దేవీ దేవత అవతారంలా. సో, నాకు అర్థం కాలేదప్పుడు. ఎందుకు అంత బాగా వాళ్ళ హారతులిచ్చి చాలా బాగా ఇదని. సో, ఆ పాయింట్ కూడా తను చాలా చక్కగా అందులో ప్రతీదీ కూడా చాలా వివరించి చాలా రాశారు. సో, తనన్నట్టుగా ఇది ఓన్లీ ఒక స్పాట్ లైట్ జస్ట్ అలా లైట్ త్రో చేశారంతే. సో, అది మరింతగా మనం దాని ఆ సెషన్స్ ఆ బుక్ అంతా చదివితే మనకి డీపర్ నాలెడ్జ్ ఒస్తది. ప్రతి ఒక్కరు ఈరోజు నేను మెసేజ్ ప్రత్యేకంగా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ రండి అని పెట్టింది అందుకోసమే. సో, ఇది ఖచ్చితంగా ఇద్దరు తెలుసుకోవాలి. దీన్నే సైకాలజీలో నేను చదువుకున్నప్పుడు కార్ల్ హోమ్స్ యానిమస్ 2 క్వాలిటీస్ అందరిలో ఉంటాయి. విమెన్‌లో యానిమా ఎక్కువ ఉంటది కాబట్టి మనం కొంచెం ఆ సున్నితంగా బయటకి కనిపిస్తాం. కానీ మనలో కూడా యానిమస్ ఉండబట్టే అట్ ఎ టైమ్స్ చాలా కమాండింగ్‌గా, పవర్‌ఫుల్‌గా ఈరోజు మనం ఆర్మీలో అన్నిట్లో విమెన్ కూడా ఎళ్తుందంటే బికాస్ ఆఫ్ దట్ యానిమస్ క్వాలిటీ. అలాగే మెన్ ఎంతో బాగా కొంతమంది చూసుకుంటారు. నా ఓన్ బావగారు నిద్దట్లో కూడా పిల్లలు కింద పడితే అమ్మ అనాలి గదా! నాన్న అంటారు. సో, అంత చక్కగా ఆయన కేరింగ్ చేస్తారక్కడ. సో, ఆయనలో ఆ కంప్లీట్‌గా స్త్రీతత్వ జాగృతి ఉంది. మేమేదన్నా ఒకటి తినాలి అనిపిస్తే చాలు ఆయన వెంటనే చేసి, ఆ పోషించే గుణం, ఇచ్చే గుణం ఎంత చక్కగా అన్నమాట. సో, అవన్నీ చిన్నప్పటి నుంచి క్యారెక్టర్స్ అన్నీ చూసి తన బుక్ చదువుతూ ఉంటే యాక్చువల్లీ ఒక్కొక్క క్యారెక్టర్‌ని నేనక్కడ రిలేట్ చేసుకున్నా. ఓహ్! ఇది ఇలా ఇది 2 బ్యాలెన్స్‌డ్ ఉంటే ఇలా ఉంటారు కదా! పలానా వ్యక్తి అలా ఉన్నారు నేనిలా చూసాను. ఒకటే ఉంటే ఇలా డామినేటింగ్‌గా ఇలా ఉంటారు కదా! ఇలా అనేది. సో, థాంక్ యూ సో మచ్ దేవి. సో, మేడం మనతో కొంతసేపు ఉంటారు. చక్కగా ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని అన్‌మ్యూట్ చేస్తాను. హ్యాపీగా ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చండి. సో, ఒక స్పీకర్ మనతో ఉన్నప్పుడు చక్కగా మనం వారి దగ్గర నుంచి నాలెడ్జ్‌ని పిండుకోవాలి. యెస్. అన్‌మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడొచ్చండి ఇప్పుడు.